హాయ్ అస్సలాముఅలైకుం. నమస్తే అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నా అండి. మేము మీ కాకినాడ అత్త కోడలు ఛానల్ నుంచి అండి. ఈ రోజైతే మీకు పూరీ కోవా చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన రెసిపీ రెడీ చేసుకుంటాము. ఇదిగోండి, మైదా పిండి అయితే కొద్దిగా పలసగా కలుపుకున్నామండి. ఓ 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. అలాగే పొయ్యి మీద అండి ఒక 1/2 లీటర్ పాలు పెట్టుకున్నామండి. ఈ పాలు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరగనిద్దామండి. అలాగే యువతల పక్క ఏమో మనం పంచదార పాకం పెట్టుకుంటున్నామండి కోవా పూరికి. ఇవ్వండి, పాకం అయితే అవుతుందండి. ఈ పాకం తయారయిన తర్వాత మనం పూరీ కోవా రెడీ చేసుకుందామండి. ఇదిగోండి, పాలు అయితే చిక్కగా మరుగుతున్నాయండి. మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నామండి. చిక్కటి పాలు గిన్నెలో పోసుకున్నాము. ఇప్పుడు ఈ పాలని దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుందామండి. ఇదిగో చూడండి, పాలు చిక్కగా అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం కండిషనర్ మిల్క్ వేసుకుందామండి. పూరీ కోవాకి ఇంపార్టెంట్ కండిషనర్ మిల్క్ అండి. కోవా రెడీ అవుతుంది. ఈ రెండు కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం బాగా మరగనిద్దామండి. ఇది బాగా కోవా కింద రెడీ అయిపోవాలండి. కోవా కింద రెడీ అయిపోతే మనం పూరీ కోవా చేసుకోవచ్చండి. అలాగే యువతల స్టవ్ మీద మనం పూరీ కోవా కావాల్సింది పంచదార పాకం రెడీ చేస్తున్నామండి. పంచదార పాకం కూడా మనకి బాగా దగ్గరగా అయ్యి చేతికి అంటుకోవాలండి. అప్పుడు మనం పూరీ మీద వేయడానికి టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్. బయట కొని తెచ్చుకుంటున్నాము. అలా కాకుండా ఇంట్లో కూడా మనం ఇంట్లోకి ఇష్టమైన పిల్లలకి కానీ మనం కానీ తినాలి అని అనుకుంటే ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చండి. బయట మనం 10 కొని తెచ్చుకుంటాం అనుకోండి, ఎంతమందికి పెడతాం? అదే ఇంట్లో రెడీ చేసుకుంటే ఇంటందరూ కూడా తినగలిగినన్ని తినొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పాకం అయితే మరుగుతుందో. అలాగే ఇక్కడ పాలు కూడా బాగా చిక్కబడి దగ్గరకు అవుతున్నాయండి. కండిషనర్ మిల్క్ పాలు కూడా వేసాం కదండి. ఇది బాగా దగ్గరగా చిక్కబడిపోవాలండి. చిక్కబడిపోయి ముద్ద కింద రావాలండి. అంతవరకు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇదిగోండి, పాకం అయితే రెడీ అయిపోయిందండి. పాకం ఇదిగోండి, ఇలా అనేటప్పుడు మనకి ఇలా చేతికి అంటుకోవాలండి. పాకం ఇలా చేతికి అంటుకునేలాగా పాకం తీసుకుంటే ఈ పాకం మనం పూరీ మీద వేసుకోవడానికి ఇక చూడండి ఎలా అంటుకుంటుందో. ఇలా అంటుకోవాలండి పాకం. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇక్కడ కోవా అయితే ఇంకా రెడీ అవుతుందండి. ఇంకా చిక్కబడలేదు, దీనికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం కదండి. ఇదిగోండి, ఇక్కడ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోని పాకం చల్లారాక ఒక 2 గరిటెలు పంచదార పాకం ఈ పూరీలో వేసుకుందామండి. వేసప్పుడు మనం పూరీ రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. పూరీ కోవా అయితే ఇంట్లో మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, పూరీ కోవాకి అయితే మనకి కోవా అయితే రెడీ అయిపోయిందండి. బాగా దగ్గరగా అయిపోయింది. మనం కండిషనర్ మిల్క్తోని పాలతో కూడాను ఇలా రెడీ చేసుకోవాలండి కోవాని. చూడండి ఫ్రెండ్స్, ఎంత దగ్గరగా అయిపోయిందో. కోవా అయితే రెడీగా అయిపోయింది. దీంతో మనం పాలకోవా కూడా చేసుకోవచ్చండి పిల్లలకి.
చూడండి ఫ్రెండ్స్, కోవా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. కోవా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకుందాం, కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుందాం ఇలాచీ పౌడర్. కోవా ఇంత గట్టిగా రెడీ చేసుకోవాలండి, లేదంటే మీకు పూరీలో పెట్టి పాకం వేసిన తర్వాత జారిపోతుందండి కోవా. కాబట్టి కోవా మీరు ఇంత గట్టిగా రెడీ చేసుకోవాలి. సిమ్లోనే ప్రిపేర్ చేసుకోండి, హైలో చేస్తే మాడిపోతుంది. అలాగే మీరు కోవా ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా మీకు బటర్ వేయడం చూపించలేదండి మేము, మాకు బటర్ అయిపోయింది. కోవా చేసేటప్పుడు లాస్ట్లో దగ్గర అవుతుంది చూడండి, అవేటప్పుడు కొద్దిగా బటర్ వేసుకోండి, మీకు పెనం కంటుకుపోకుండా. చూడండి కోవా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కట్టిస్తున్నాం అండి. ఇంకోటి పాకం అయితే రెడీ అయిపోయింది కదా, ఈ పాకం కొద్దిగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో కలుపుకుందాం అండి. కొద్దిగా అండి, ఎక్కువ కాదు. అలాగే ఇదిగో కోవా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ మీద నూనె పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం పూరి వేసుకుందాం. పూరి ఒక సైడే బాగా కాలనివ్వాలండి, ఇంక రెండో సైడ్ తిప్పకండి. ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కోవా, దీంట్లో ఇలా పెట్టుకుందాము. దీంట్లో ఇలా పెట్టుకొని పూరి ఇలా మడత పెడదాం. మేమైతే కొంచెం డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్లో వేపుకున్నామండి. ఎందుకంటే డార్క్ కలర్లో వేపుకున్నాం అనుకోండి గట్టిపడిపోతాయండి. ఇలా కొంచెం లైట్ కలర్లోనే మనం పూరి తీసేసుకున్నాం అనుకోండి, ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, పూరి కోవా ఇందులో పెట్టుకున్నాం. పూరి మీకు ఇలా కాకుండా క్రిస్పీగా ఉండడం మీకు ఇష్టమైతే క్రిస్పీగా కూడా మీరు పూరి వేయించుకోవచ్చండి నూనెలోని. మాకైతే క్రిస్పీగా ఇష్టం ఉండదండి, అందుకని చెప్పి మేము ఈ విధంగా పూరీని వేయించుకున్నామండి. ఇక చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట కొనుక్కున్న దానికంటే ఎక్కువ టేస్ట్ వస్తుందండి, మన ఇంట్లో సొంతంగా రెడీ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీని మీద మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. మనం తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని దీని మీద వేసుకుందామండి. మొత్తం ఇవన్నీ కూడా మనం తడిచేలాగా పోసుకుందామండి. కాసేపు మనం ఇలా పెట్టామనుకోండి, ఈ పాకం అంతా కూడా ఈ పూరీకి పడుతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పూరీ కోవా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట కొని తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మనకు కావాల్సినవి కూడా మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.